ప్రేమ నీకు నువ్వుగా ఇష్టపడితే తీసుకుంటుండవా, లేక నాయని కానీ నేను కానీ సూర్య కానీ ఇంకెవరైనా కానీ నీ భార్య కానీ బలవంత పెట్టి నీకు ఇస్తుందా? అదేం లేదా, నాకు ఇష్టమే తీసుకుంటాను. నీకు గట్టిగా మాట్లాడాలా. నాకు ఇష్టమైతే తీసుకుంటాను. నీకు ఇష్టపడి తీసుకుంటున్నావు. మరి తీసుకున్నప్పుడు నువ్వు దేవునికి, సేవకునికి, సంఘానికి లోపడతావా? చెప్పు. లోపడతావు. సరే, వాళ్ళు తీసుకున్న తర్వాత కొన్ని పరిస్థితులు, శోధనలు, ఇప్పుడు మీ నాయనకు వచ్చినట్టుగా, నాకు వచ్చినట్టుగా, సూర్యమామకు వచ్చినట్టుగా, కొన్ని శోధనలు అందరికి వచ్చినట్టుగానే నీకు కూడా కొన్ని శోధనలు, కొన్ని సమస్యలు రావచ్చు. వాటిల్లో నిలబడతావా, పడిపోతావా? నిలబడతాను. ఎంతవరకు ఈ వాక్యానుసారంగా బాప్టిజం తగినట్టుగా జీవించగలవు? చెప్పాలి గట్టిగా. జీవితాంతం. గట్టిగా మాట్లాడు. సరే, దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, నువ్వు ఇచ్చినటువంటి ప్రేమ్ కుమార్ ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అటు పట్టుకోండి. ఇప్పుడు గట్టి పట్టుకోండి. ఇప్పుడే పట్టుకోండి. ముంచినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి, ప్రేమ్ కుమార్ ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇస్తున్నాను. ప్రార్థన చేయించిన ప్రార్థన. స్తోత్రం ప్రభువా, మహాపరిశుద్ధుల తండ్రి, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి నీ స్తోత్రాలు. ప్రేమ్ కుమార్ బాప్టిజంలో తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. అంతవరకు ప్రభువా నిలబడిన సహాయం చేయండి అయ్యా. మీరు రాకటి వరకు తండ్రి నమ్మకం కృప చూపించండి, అభిషేకించమని. ఇటువంటి శోధనలు ఇటువంటి ఏం రాకుండా దూరపరిచి మీ నామంలో తండ్రి మహిమపరచడానికి సహాయం చేయండి. యేసు నామములో అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాడనమ్మా పాట. నా ప్రియుడా, నా ప్రియ ప్రభువా, నా వరుడా, పెళ్లి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ ప్రభువా, నా వరుడా, పెళ్లి కుమారుడా. అందరూ పాడండి. ఎప్పుడయ్యా నీకు నాకు పెళ్ళి, ఎక్కడయ్యా మన పెళ్ళి పందిరి, ఎప్పుడయ్యా నీకు నాకు పెళ్ళి. కప్పు సూర్యకి పెళ్ళి పందిరి, మధ్యాకాశమా మహిమలో కాననా, మధ్యాకాశమా మహిమలో కాననా.